మహిళలు స్వశక్తితో ముందుకు సాగేలా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందని, మహిళలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం ఆర్థికంగా నిలబడుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆడబిడ్డల అండతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని, మహిళల అభివృద్ధి కోసం అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. తెలంగాణలో మహిళా సాధికారతను ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా 8,000 ఇందిరాగాంధీ స్త్రీ శక్తి భవనాలకు సచివాలయం నుంచి వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కలెక్టరేట్లలో మహిళా సంఘాలతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖాముఖి నిర్వహించారు. రాష్ట్రంలోని మహిళా సంఘాలకు సమావేశాలు నిర్వహించుకోవడానికి, ఆర్థిక కార్యకలాపాలు చేపట్టడానికి వీలుగా ఈ భవనాలు నిర్మిస్తున్నారు. ఈ వేదికగా మహిళా సంఘాలకు రాయితీపై రైస్ మిల్లులు, సూపర్ బజార్లు వంటివి కేటాయించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మహిళలకు సంబంధించిన వడ్డీ లేని రుణాల చెల్లింపులు, ఆర్థిక సహాయంపై ముఖ్యమంత్రి కీలక ప్రకటనలు చేశారు. ఆడబిడ్డల అండతోనే తమ ప్రభుత్వం ఏర్పడిందని, అందుకే అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించామన్నారు. ఆటో డ్రైవర్లను, కార్మికులను రెచ్చగొట్టి మహిళలకు ఉచిత బస్సు పథకానికి అడ్డుపడే ప్రయత్నం చేశారని, కొంతమందికి మహిళల ఉచిత బస్సు ప్రయాణం నచ్చలేదని విమర్శిస్తూ ప్రచారం చేశారని అన్నారు. 29 నెలల్లో మహిళల ఉచిత బస్సు ప్రయాణాలకు 10,000 కోట్ల రూపాయలు ఆర్టీసీకి చెల్లించామని, మహిళలను బస్సులకు యజమానులు చేశామని, అంబానీ, అదానీ చేసే పెట్రోల్ వ్యాపారం మహిళలు కూడా చేయాలని బంకులు పెట్టించామన్నారు. ధాన్యం కొనుగోలులో వస్తోన్న రవాణా, హమాలీ, రైస్ మిల్లుల సమస్యలకు శాశ్వత పరిష్కారంగా భవిష్యత్తులో రైస్ మిల్లులు కూడా మహిళా సంఘాలకే కేటాయిస్తామని సీఎం హామీ ఇచ్చారు. మహిళా సంఘాల కోసం ప్రత్యేకంగా లాజిస్టిక్ గోడౌన్లు నిర్మించి ఇస్తామన్నారు. భవిష్యత్తులో ఏ మిల్లులో కూడా మన బియ్యం, మన వడ్లు తీసుకెళ్లి వాళ్ళ గోడౌన్ల స్టాక్ పెట్టేదే లేదు. ప్రతి మండలంలో లాజిస్టిక్ పార్క్స్, పెద్ద పెద్ద గోడౌన్లు కట్టి మహిళల దగ్గరనే భద్రపరుస్తాం. ఆర్టీసీలో కేవలం ఉచిత ప్రయాణమే కాదు, భవిష్యత్తులో మహిళల్నే బస్సులకు యజమానులను చేయబోతున్నామని ప్రకటించారు. ఈ క్రమంలోనే మహిళా సంఘాలకు ఇచ్చే బ్యాంకు లింకేజ్ పరిమితిని 5 లక్షల రూపాయల నుంచి ఏకంగా 10 లక్షల రూపాయలకు పెంచుతున్నట్లు సీఎం ప్రకటించారు. మహిళా సంఘాలకు ప్రభుత్వం ఇచ్చే ప్రతి అండా ఒక అన్నగా ప్రభుత్వం పెట్టే సారి లాంటిదంటూ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో సంఘాల ఆధ్వర్యంలోనే సూపర్ బజార్లు ఏర్పాటు చేస్తామని సీఎం ప్రకటించారు. ఇందుకోసం పట్టణ ప్రాంతాల్లో అవసరమైన ప్రభుత్వ భూములను నామమాత్ర పద్ధతితో లీజుకిప్పిస్తామని భరోసా ఇచ్చారు.